నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరం కృషి చేయాలన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. మెదక్ జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపుతో సంబరాలు చేసుకున్న బీజేపీ కార్యకర్తలు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రైట్, డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీలుగా గెలుపొందిన కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ జగన్ మనకు వ్యక్తిగత శత్రువులు కాదని, వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపులకు దిగే సమయం ఇది కాదన్నారు. ప్రతి ఒక్కరం భవిష్యత్తు తరాల కోసం బాధ్యతను భుజాలపై వేసుకోవాలన్నారు. దేశంలో 100కు 100% సీట్లు సాధించిన పార్టీ మనదేనని, ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చిందని పవన్ పేర్కొన్నారు. ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో. సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి, బలమైన మెజారిటీలతోటి మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఇప్పుడు దాకా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. సో మీ అందరికీ జనసేన సైనికుల తరపున, వీర మహిళల తరపున భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమకు వెన్నుతట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు. మనకి మీ వెంట మేము ఉన్నామని. అని ఒకటే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసినాయి మీ అందరికీ. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది, ఎన్డీఏ మీటింగ్ ఉంది. సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను, మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను. సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం. అవినీతి కోటలు బద్దలు కొట్టాం, సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మెదక్ జిల్లా పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయ నియామక పత్రాన్ని అందుకొని ప్రెస్ మీట్ నిర్వహించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ, మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపుగా 23 సంవత్సరాల ప్రజల గొంతుకగా నిలిచానని, ఇంత గొప్పగా ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మెదక్ పార్లమెంటుకి జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు, మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రఘన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబ్బాక నుంచి గెలిచి దుబ్బాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో, ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని, మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన రెడ్డి గారు
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ బన్సల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఇతర నాయకులు 1999లో ఆ రోజు మెతుకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని గెలిపించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనసుతో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు. ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. బండి సంజయ్ అద్భుత విజయంతో కరీంనగర్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకుని బండికి శుభాకాంక్షలు తెలిపారు. ఏం జరిగిందో మీకు నేను కుండబద్దలు కొట్టడం మాట్లాడతాను. నేను ఏ వర్గాన్ని వ్యతిరేకం కాదు, ఒకరు ఓట్ల కోసం బాగాడే వ్యక్తిని కాదు. నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా, నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా, వాళ్ళకు కూడా నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒక్కటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టేది. ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారు. వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు. ఇవాళ నేను ఆ రోజు చెప్పిన, ఇప్పుడు ఓడిపోయి వచ్చింది కాదు. కాబట్టి దమ్మెందో చూపెట్టి ఓటు బ్యాంకు దమ్మెందో చూపెట్టింది. వాళ్ళు ఓటు బ్యాంక్ దమ్మెందో చూపెట్టి కరీంనగర్ నియోజకవర్గం ఉంది. కాబట్టి ఆ రెండు పట్ల మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. రిజర్వేషన్లు తెస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు. ఇలా ప్రజలు చేశారు. అధికారంలో పార్టీ మేము 15 సీట్లు గెలుస్తాం, 14 సీట్లు గెలుస్తామన్నారు. ఇలా ఏమైంది? గుణపడని చెప్పి ఆ భాష. అంటే రిజర్వేషన్లు ఇచ్చేటోళ్ళు మేము, రిజర్వేషన్ అమలు చేసేది మేము. కాబట్టి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు అట్లా వచ్చింది, మాకు అనుకూలంగా వచ్చింది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నిక కావడంతో పట్టణంలోని పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ బిర్లా ఎలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని 6 ఎమ్మెల్యే మానాలిద్దరికి 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అన్నలు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకుని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం. మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను రానున్న రోజుల్లో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకున్నై పనిచేస్తానని తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహమ్మదాబాద్ బీట్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ తాళ్లపేట వరకు ర్యాలీగా వెళ్లిన అధికారులు తాళ్లపేట స్టేజ్ వద్ద పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. అటవీశాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు. ఒకటే మాట చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, చిన్నప్పుడు ఇంత ఎండలు లేవు. ఇలా 45 డిగ్రీస్ నుంచి 52 ఢిల్లీలో 52 డిగ్రీస్ సెల్సియస్ నమోదైంది. సో ఇలాంటి పరిస్థితి కొనసాగితే 52 నుంచి 55, 60 దాకా పోయే పరిస్థితి ఉంటుంది. 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మనిషి మనుగడ అనేది సాగదు. ఎక్కడికక్కడ మంటలేస్తాయి, బైక్ నడిచినా మంటలేస్తుంది, ఇంట్లో ఫ్యాన్ తిరిగినా మంటలేస్తుంది, పవర్ కన్జంప్షన్ కంప్లీట్గా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంలో 5 కోట్ల మొక్కల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మా తరపున మేము మిమ్మల్ని కోరుకునేది, వేడుకునేది ఒకటే, మనిషికి ఒక చెట్టు నాటండి. వర్షాలు మొదలైనవి. సో ఈ వర్షాలలో మనం చేయాల్సింది ఏం లేదు, ఒక చెట్టు నాటండి. ఇంటి పర్యావరణంలో కానీ, మీ పొలం చుట్టూ కానీ, మీకు ఎక్కడ స్థలం కనబడితే అక్కడ ఒక చెట్టు నాటండి. దాన్ని ఒక్క 3 నెలలు కాపాడండి. ఆ తర్వాత ప్రకృతి తనకు తానే పెంచుకుంటుంది, చెట్టు తనకు తానే పెరుగుతుంది. ఒక్క 3 నెలలు దాన్ని రక్షించండి. దయచేసి ఈ విషయాన్ని గమనించి. కారణం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా వినియోగించడం వల్ల, అది మనం ఎక్కడికక్కడ పడేయడం వల్ల అది భూమిలో కలిసిపోయి కొన్ని వేల సంవత్సరాలు కూడా అది ఖరాబ్ కాకుండా ఉండి, ఎప్పుడైతే వర్షం కొడితే ఆ వర్షపు నీరు కూడా భూమిలోకి ఇంకిపోకుండా సముద్రంలో కలిసే విధంగా ఆ ప్లాస్టిక్ మనకు అనర్థాన్ని తీసుకొస్తున్నది. అట్లా ఎక్కువ నీరు మనకు భూమిలోకి ఇంకకపోవడం వల్ల వాతావరణ ఏదైతే వేడి అనేది మనకు తక్కువగా ఉండడం లేదు. కాబట్టి ఇన్ని అనర్థాలు ఉన్నాయి. కాబట్టి పర్యావరణాన్ని మనం
ఎప్పుడైతే సమతుల్యంగా మనం చూసుకుంటామో అనిపించింది అనుకోండి, ఏదైనా సమావేశం చేసుకున్నా, బండి పార్కింగ్ చేయాలన్నా, కారు పార్కింగ్ చేయాలన్నా, సాయంత్రం ముచ్చట్లు పెట్టాలన్నా అందరూ వర్షం పడ్డా చివరికి పోయి చెట్టు కింద మనము ఉండడం జరుగుతుంది. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎన్నో ఉంటుందో అందరూ తెలుసుకొని మనం అనేక సందర్భాలలో గుర్తు చేసుకుంటున్నాం, కానీ అది ఓన్లీ కేవలం ఆ రోజుకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి మన యొక్క తీర్మానాలు, మన యొక్క ప్రయత్నాలు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించి దాన్ని వృక్షంగా మారే వరకు మనం తీర్మానం చేసుకొని పోతే ఖచ్చితంగా మనం ఇటువంటి భూతాపాల నుండి మనల్ని మనం కాపాడుకొని మన భావితర. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం ఎంపీ స్థానాలను కూటమి సునాయాసంగా గెలుపొందింది. ఆరంభం నుంచి రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీగా పురంధేశ్వరి భారీ మెజార్టీతో ముందుకు సాగారు. కాకినాడ నుంచి జనసేన ఎంపీగా తంగెల ఉదయ శ్రీనివాస్, అమలాపురం టీడీపీ ఎంపీగా గంటి హరీష్ మాధుర్ రికార్డు స్థాయి ఓట్లతో గెలిచారు. పురంధేశ్వరి గారు డోర్ నెంబర్ 85-37-5 బిసైడ్స్ ఎస్పీ ఫంక్షన్ హాల్, జేఎన్ రోడ్, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, sponsored by Bharatiya Janata Party, has been duly elected to fill the seat in that house from the above functions. Ready, sir? ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కొత్త చట్టాలపై జిల్లా పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కీలక మార్పులు జరిగాయని, ఇకపై ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహనకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో కొంతమంది అధికారులకు వీటిపై తర్ఫీదు ఇచ్చిందని తెలిపారు. రిలేటెడ్ ఉన్నట్టు కానీ మనకు పోలీస్ ఆఫీసర్ కనిపించినప్పుడు సార్ మనం అతని నుంచి మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు. దేశంలో మూడోసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నారు. మరి మహేశ్వరం మన చేవెళ్ల పార్లమెంటు అత్యధిక మెజార్టీతోని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మరి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మరి వారికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక విజయోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మన బాలాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో తిరుగులేని విజయంతో 3వ దఫా మోడీ ప్రధాని కాబోవడంతో ఆర్కేపురంలో బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు, యువతులు డ్యాన్సులు చేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనందం ఎంతో చక్కగా వెళ్ళి విరుస్తున్న రోజు, మాకందరికి కూడా ఎంతో సంతోషకరమైన రోజు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 స్థానాలకే పరిమితమైన ఎంపీ స్థానాలు రెట్టింపు స్థానంగా గెలిచి మాకు ఇంకా ఎంతో సంతోషాన్ని పంచిపెడుతున్నాయి. అలాగే 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ తరుణం దగ్గరలో ఉంది. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారికి కుల మతాలకి అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ ఎన్ని మతాలు విజయాన్ని సాధించారు. ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్దుతారని నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. ఆయన నిరంతరంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కుల మతాలకు అతీతంగా కూడా అందరికీ కూడా పనిచేశాడు. ఆయన ఒక కారణ జన్ముడు, ఆయన ఒక భరతమాత ముద్దు బిడ్డ. ఆయనని అందరూ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కరీంనగర్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోవటం సహజమని, 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామని, కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా దాదాపు చివరి దశలోనే అన్నీ ప్రకటించబడుతున్నాయి. మన కరీంనగర్ లోక్సభ స్థానం నుండి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎన్నికల ఫలితాల్లో పట్ల బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు మంచి మెజార్టీతోని వారు గెలవడం జరిగినటువంటి అన్ని స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాల్లో ప్రజలు ఒకే విధంగా ఆలోచించినట్టు ఇలా ఫలితాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు బీజేపీకి వేయకపోవడం అనే దానిపైన చర్చించుకొని మాకు వేయలేదు, ఓట్ల లేదు. అయితే ఇదే సందర్భంలో కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం కంటే కూడా ప్రచారంలో కూడా మోడీ గారికే ఓటు వేయాలి, ఇది మోడీ గారికి ఓటు వేయాలి, ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్న సందర్భంలో చాలామంది ఆ విధమైన అభిప్రాయంతో ఉండే. కానీ అది ఏమర్థమైపోయింది, ఒక సైకిక్ క్రియేట్ చేశాడు మోడీ ప్రచారం వల్ల. మోడీ గారికి తెలుసు ఉత్తర భారతదేశంలో ఓడిపోతున్నారు కాబట్టి 400 సీట్లు గెలుస్తున్నాడు, అక్కడ మనం కూడా ఓట్లు వేయాలని చెప్పి దక్షిణ భారతదేశం నుండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటకలో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు ఎక్కువ దండుకున్నారు. వారు కొన్ని సీట్లు కూడా గెలిచింది. ఇప్పుడు 8 సీట్లు దాదాపు గెలిచే స్థాయిలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ. అసలు మోడీ గారి పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో బీజేపీ కార్యకర్తలు రఘునందన్ రావు విజయంపై సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదేలి రవీందర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బీజేపీ విజయం కార్యకర్తలకు మెదక్ ఓటర్లకు అంకితమని వారికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన అవ్వడం ఖాయమని అన్నారు. మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా అఖండ విజయం సాధించిన రఘునందన్ రావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పంచుకోవడానికి భావిస్తున్న ఈ యొక్క మెదక్ పార్లమెంటును ప్రజలు బీజేపీకి పట్టం కట్టడాన్ని మరి మెదక్ ప్రజలందరూ కూడా పేరు పేరున ఓటర్ మహాశయులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ శత్రువులు అవినీతి పరులంతా ఒక్కటై బీజేపీని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు మరి నరేంద్ర మోడీ ధీటుగా ఎదుర్కొని ఇలా భారతదేశ ప్రజల మన్నలు తీసుకొని మరొకసారి ప్రధానమంత్రిగా చేరబోతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో కనుమరుగుతుంది, భూస్థాపితం కాక తప్పదు. ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ భూస్థాపితమైన బీఆర్ఎస్ పార్టీని అట్లనే పెట్టేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో ఎదుర్కొని ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి బీజేపీ విజయడంగా ఓడించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి RK6 గనిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గని మేజర్ తిరుపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, భూగర్భ జలాలను కాపాడాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకని తగ్గించి ప్లాస్టిక్ రహిత గనిగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం క్విజ్, వ్యాస రచన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. గని పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడొద్దని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరికీ గౌరవనీయులు నుండి మన బలరాం సార్ గారి డైరెక్షన్స్ ప్రకారం అందరం మన సింగరేణిలో నివసించే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలంటే కాలుష్యాన్ని నివారించుకొని పర్యావరణాన్ని మంచిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ వాళ్ళ వంతు కర్తవ్యంగా ప్లాస్టిక్ని వాడకుండా మొక్కలు నాటుకొని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి RK6 మేనేజర్గా నేను వాళ్ళందరికీ నేను కార్యక్రమం గర్వకారణంగా ఉంది. వీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీరందరూ పర్యావరణంలో మనకు మొక్కలు నాటుకొని అందరూ సుఖంగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్లోగన్ చెప్పండి. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ వినాయక హిల్స్ మహిళా హత్య కేసులో నిందితులకు శిక్ష పడలేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. హత్య జరిగి 24 గంటలు అవుతున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కేసును తప్పుదోవ పట్టిస్తూ ముగ్గురులో ఒకరిని మాత్రమే అరెస్ట్ చేయడమైందని ఆందోళన చేపట్టారు.
సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మల్చేరు తండాలో గిరిజన మోర్చా మాజీ మండల అధ్యక్షుడు బానోతు అనిల్ నాయక్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల సంబరాలు జరుపుకున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అదే విధంగా ఈరోజు గతం కంటే అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారు పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గతం కంటే ఈసారి భారీ మెజార్టీతో గెలిచిన మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మల్చేరు తండా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే పోయినసారి కేసీఆర్ సీఎంగా ఉన్న కేసీఆర్ ఏదైతే హిందూగాలు బొందుగాలు అని చెప్పిర్రో హిందూగాలు చెప్పి ఆ హిందూగాలు బొందుగాలు ఏదైతే చెప్పిర్రో కేసీఆర్ గారు కరీంనగర్లో వచ్చి తీసుకుపోయి బొందబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మొన్న కూడా కేసీఆర్ కూడా వచ్చి కరీంనగర్లో బిర్యానీకి ఆశపడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికులాగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసిన మా మల్చేరు తండా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ఏదైతే కరోనా టైంలో బండి సంజయ్ కుమార్ గారు చేసిన పోరాటాలు, అదేవిధంగా సంజయ్ గారు 2-3 సార్లు జైలుకు పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే కరోనా టైంలో కూడా ప్రతి హాస్పిటల్కి ప్రతి సమస్య తెలుసుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. అదేవిధంగా అన్ని గుర్తించి అన్ని చూసి భారతీయ జనతా పార్టీ మీద పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. షెర్లింగపల్లి వార్డ్ కార్యాలయంలో మదర్ సేవా సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండలరెడ్డి ఆధ్వర్యంలో షెర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణంపై కరపత్రాలు మరియు డోర్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించినట్లయితే పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు ఎన్నోసారి గెలవడం ఇదేదో ఉత్సవాలు చేసుకోవడానికి ఊరేగించుకోవడానికి కాదు, ఇది మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. రాజకీయ సమస్యలున్నాయి, భౌగోళిక సమస్యలున్నాయి, సామాజిక సమస్యలున్నాయి. ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి 120 హామీలు, ఆ హామీలను సమర్థవంతంగా పకడ్బందీగా అమలు జరిపించేదానికోసం భారతీయ జనతా పార్టీగా నడి రోడ్డు మీద గీత గీసి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నికలు అయిపోయేదాకా ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క. ఇవాళ హుస్నాబాద్లో రేపు రాబోయే కాలంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మరి భారీ మెజారిటీతో కరీంనగర్ సీటు పైన బండి సంజయ్ గారిని గెలిపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రయత్నం చేసేందుకు ఓటర్లకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరికి తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్లో ఉన్నట్లు అధికారులే చెప్పారని, కానీ 8 బూతుల్లో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇలా ఏకపక్షంగా ఓట్లేసుకుంటే ఎన్నికలు ఎందుకని రీపోలింగ్ కోసం ఇప్పటికే కోర్టుకు ఎక్కారని, 6న హియరింగ్ ఉందని పాల్ పేర్కొన్నారు. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని. ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో.
అర్థమైందా? రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోయేసరికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది నేను మీకు తెలుసు 95 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లట, జనసేన 21లో 19 సీట్లట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎకనాలజీలో ఉన్నారు, మీకు భరత్కే ఫైట్, టీడీపీకి వైసీపీ పక్కన పెట్టిందని. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు? అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009లో ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0.5% వచ్చింది, హాఫ్. నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు కనుక ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు కనుక నేను చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. కోర్టులో బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరం కృషి చేయాలన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. మెదక్ జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపుతో సంబరాలు చేసుకున్న బీజేపీ కార్యకర్తలు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. So, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.